అన్నపూర్ణగా ఉన్న నాగార్జున సాగర్ నీరు లేక వెలవెలబోతోంది. నిండు కుండలా నీటితో ఉండాల్సిన సాగర్ రాళ్లు రప్పలు తేలి బురద నీటితో డెడ్ స్టోరేజీలో ఉంది. రెండు రాష్ట్రాల్లో తాగునీటి అవసరాలు ఉండటంతో డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం నీటి మట్టం 508 అడుగులు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 514 అడుగుల నీరుంది. సాగర్లో ప్రస్తుతం ఉన్న నీరు మరో 3 నెలలకు సరిపడా వాడుకోవాలి, కానీ ఇవి సరిపోవని చెబుతున్నారు అధికారులు. సాగర్ డెడ్ స్టోరేజీ సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ అశోక్ అందిస్తారు. నాగార్జున సాగర్ జలాశయంలో ఉన్నటువంటి నీరు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం కనీస నీటి మట్టం నుంచి కూడా తీసుకుంటున్న సందర్భంగా అనిపిస్తున్నది. నాగార్జున సాగర్ జలాశయంలో గరిష్ట నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 508.8 అడుగుల నీరు మాత్రమే ఉంది. దీనికి సంబంధించి చూసినట్టయితే గతంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడు లేవని చెప్పేసి కూడా డ్యామ్ అధికారులు చెప్తున్నారు. అయితే గత కొంతకాలంగా చూసినట్టయితే ఎగువ నుంచి వచ్చేటువంటి వరద నీరు పూర్తిగా నిలిచిపోయినటువంటి సందర్భంలో, వర్షాలు పడినటువంటి సందర్భంలో నాగార్జున సాగర్ జలాశయం సంబంధించినటువంటి నీటిని ఇప్పటికే గత ఖరీఫ్ పంట సంబంధించిన ఉపయోగించిన తర్వాత రబీ పంటకు కూడా ఎటువంటి అవకాశాలు లేనప్పటికీ కూడా సాగర్ నుంచి నీరును వాడుకోలేదు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా గత రబీ నుంచే ఈ సాగర్లో ఉన్నటువంటి నీటికి సంబంధించి కేవలం త్రాగునీటి అవసరాల కోసమే ఉపయోగిస్తున్నటువంటి వైనం కనిపిస్తున్నది. అయితే ఈ హైకోర్టు నిబంధనల ప్రకారం నాగార్జున సాగర్ జలాశయం సంబంధించి చూసినట్లయితే మొత్తం 510 అడుగులను కనిష్ట నీటి మట్టంగా చెప్తారు. ఈ నీటి మట్టానికి సంబంధించి లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కృష్ణా నది యాజమాన్య బోర్డు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే త్రాగునీటి అవసరాల దృష్ట్యా ఇప్పటికే నాగార్జున సాగర్ జలాశయంలో 510కి లోతుగా కూడా నీరుని తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం సాగర్లో నీరంతా కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఏపీకి తెలంగాణకు నీటి కేటాయింపులు చేసిన సందర్భంలో మరోవైపు శ్రీశైలం నుంచి కూడా కనీస నీటి మట్టం నుంచి ప్రస్తుతం నీరు వస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 5,349 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా ఉన్నది. మరోవైపు ఈ సాగర్ డ్యామ్ సంబంధించి ఈ బ్యాక్ వాటర్ నుంచి అయితే ఏఎంఆర్పి ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించినటువంటి త్రాగునీటి అవసరాలకు సంబంధించి ప్రస్తుతం 400 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతుంది. భవిష్యత్తులో కూడా వర్షాలు పడకపోతే కూడా నాగార్జున సాగర్ కనీసం అంటే దాదాపు 498 అడుగుల వరకు కూడా నీటిని తీసుకోవచ్చు. భవిష్యత్తులో ఇంకా త్రాగునీటి అవసరాలు కనుక వస్తాయనుకుంటే 498 అడుగుల వరకు నీటిని తీసుకున్నటువంటి సందర్భం ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఎటు చూసినా కూడా అటు శ్రీశైలం నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లో కావచ్చు, ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయంలో ఉన్నటువంటి నీరును కావచ్చు, ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి నీటిని చూసినట్లయితే ఖచ్చితంగా త్రాగునీటి అవసరాలకే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రతి నీటి బొట్టును కూడా లెక్కగట్టి వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నాగార్జున సాగర్ ఖచ్చితంగా చెప్పాలంటే వరద నీరు రావాలంటే ఖచ్చితంగా జూలై లేదా ఆగస్టు నెలలో మాత్రమే నాగార్జున సాగర్కు వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకా 3 నెలలు నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించినటువంటి నీటిని కేవలం త్రాగునీటికి వాడుకోవాలనుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇంకా స్పష్టంగా ప్రతి నీటి బొట్టును కూడా లెక్క చూసి వాడుకోవాల్సిన సందర్భం ఉంది. ఇది నాగార్జున సాగర్ జలాశయం దగ్గర ఉన్నటువంటి తాజా డెడ్ స్టోరేజ్ పరిస్థితి. ఓటు స్టూడియో.